హలో అందరికీ. ఈరోజు మనం వేడి వేడి ఉల్లి పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2-4 ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నగా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. గుర్తుంచుకోండి, ఉల్లిపాయల్ని నిలువుగానే కట్ చేయాలి, అడ్డంగా కట్ చేయకూడదు. ఇలా కట్ చేయడం వల్ల ఉల్లిపాయ సన్నగా పొరలు పొరలుగా విడిపోయి నూనెలో వేసినప్పుడు బాగా వేగి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇక ఇప్పుడు ఉల్లిపాయలలోకి కాసింత ఉప్పు వేసి బాగా కలిపి ఒక 3 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అప్పుడు ఉల్లిపాయలోని నీరు బాగా పైకి ఊరుతుంది. తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసి తర్వాత దాంట్లోకి 2 రెబ్బల కరివేపాకు వేయండి. దాంతోపాటు కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం, తర్వాత తగినంత శనగపిండి వేసి దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి బాగా కలపండి. చాలా వరకు ఉల్లిపాయలో ఊరిన నీరే పిండి మొత్తం కలపడానికి సరిపోతుంది. ఎందుకంటే ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలా, బజ్జీల పిండిలాగా మరీ అంత జోరుగా ఉండకూడదు. కాబట్టి ఉల్లిపాయలో నీరు సరిపోతుంది. ఒకవేళ మొత్తం కలిపినప్పుడు మీకు పొడి పొడిగా అనిపిస్తే 1 లేదా 2 స్పూన్ల నీళ్లు వేసి కలపండి, ఏం పర్లేదు. ఇంకొకటి, మీకు ఈ పకోడీలు క్రిస్పీగా కావాలంటే కొంచెం వరిపిండి యాడ్ చేసి కలపండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి దాంట్లోకి తగినంత నూనె పోసి నూనె కాగేంత వరకు వెయిట్ చేయండి. నూనె బాగా కాగిన తర్వాత కొంచెం పిండి తీసుకొని నూనెలోకి వేయండి. అప్పుడు పిండి పైకి వచ్చిందా నూనె కాగినట్టే. తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని నూనెలోకి వేయండి. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి, అంతే. ఇక బయటికి తీసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే వేడి వేడి టేస్టీ ఉల్లి పకోడీ రెడీ. ఎంత బాగుందో కదా! సాయంత్రం టీతో అయితే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత సింపుల్గా ఉల్లి పకోడా తయారు చేయొచ్చో? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఉల్లి పకోడీ కాఫీతో ఇష్టమో టీతో ఇష్టమో కమెంట్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బుస్సీ సింపుల్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.